మహారాష్ట్ర పోలీసులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి హత్యకు గురైందని భావించి తండ్రి, అన్నను అరెస్టు చేసిన అనంతరం ఆమె సజీవంగా తిరిగి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మృతురాలిగా ప్రకటించిన ఆ యువతి స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పడంతో కేసు పూర్తిగా తారుమారైంది. Thank you, sir. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా కాక్నార్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల శివాని కల్మేకర్ ఏప్రిల్లో అదృశ్యమైంది. అదే సమయంలో అరుణ్ దాదు కల్మేకర్ అనే యువకుడు కూడా కనిపించకుండా పోయాడు. వీరిద్దరూ ఖడ్కి గ్రామానికి చెందిన వారే. కుటుంబ సభ్యులు కొద్ది రోజుల పాటు వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో ఈ నెల మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా జల్గావ్ జమోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజురా డ్యాం సమీపంలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఆ శవం తలలేని స్థితిలో ఉండటమే కారణంగా కొంతవరకు కాలిపోయి ఉండటంతో గుర్తించడం కష్టమైంది. అయితే పోలీసులు ఆ మృతదేహాన్ని శివానిదేనని భావించారు. బుర్హాన్పూర్ జిల్లా మధ్యప్రదేశ్లో ఉండగా బుల్దానా జిల్లా మహారాష్ట్రలో ఉంది. ఈ రెండు జిల్లాలు సరిహద్దులు పంచుకోవడంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. మృతదేహం లభించిన తర్వాత మహారాష్ట్ర పోలీసులు శివాని తండ్రి బాపురామ్ కల్మేకర్, అన్న అజయ్ కల్మేకర్లను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులే పరువు హత్య చేయించినట్లుగా అనుమానించారు. అయితే కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాక్నార్ పోలీసులు స్వతంత్రంగా విచారణ చేపట్టగా శివాని, అరుణ్ ఇద్దరు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అరుణ్ అక్కడ కూలీగా పనిచేస్తుండగా శివాని ఆయనతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే శివాని గురువారం జల్గావ్ జమోద్ పోలీస్ స్టేషన్కు స్వయంగా వచ్చి తన వాగ్మూలం ఇచ్చింది. తాను బతికే ఉన్నానని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పింది. తన తండ్రి, అన్నను వెంటనే విడుదల చేయాలని ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఈ ఘటన పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతుంది. ముఖ్యంగా మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించకుండానే అది శివానిదేదని నిర్ధారించడం, వెంటనే ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా అమాయకులను అరెస్టు చేశారని మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవించిందని అంటున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. DNA పరీక్షలు లేకుండా కేసును త్వరగా ముగించాలనే తొందరపాటు పోలీసులను ఇబ్బందుల్లోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
26 को शिवानी पिता बापूराम कलमेकर निवासी खड़की की गुमशुदगी दर्ज की गई थी। वह 9 तारीख को अर्जुन पिता दादू कलमेकर की गुमशुदगी दर्ज की गई थी। अर्जुन की तलाश करते हुए यह जानकारी प्राप्त हुई कि शिवानी उसी के साथ में है, जिस पर कि आज दोनों को दस्तयाब किया गया है। और चूंकि ये बालिका शिवानी ही है, इसकी जानकारी प्राप्त करने हेतु थंब इम्प्रेशन के माध्यम से, आधार कार्ड लिंक के माध्यम से भी यह सुनिश्चित हुआ है कि यह बालिका शिवानी ही है और उसके परिजनों के सामने पहचान पंचनामा और प्रकार की विधिवत कार्रवाई की गई। जलगांव जामोद में इस बालिका के संबंध में अपराध पंजीबद्ध है और वहां पर विधिवत इसकी सूचना दे दी गई है। जलगांव जामोद की पुलिस भी यहां पर आ रही है और जिस पर फिर फर्दर इन्वेस्टिगेशन किया जाए। 26 को शिवानी पिता बापूराम कलमेकर निवासी खड़की की गुमशुदगी दर्ज की गई थी। वह 9 तारीख को अर्जुन पिता दादू कलमेकर की गुमशुदगी दर्ज की गई थी। अर्जुन की तलाश करते हुए यह जानकारी प्राप्त हुई कि शिवानी उसी के साथ